ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మదనపల్లిలో జరిగిన అత్యంత పాశవిక ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుంది. మానవత్వం సిగ్గుపడేలా 7 ఏళ్ల చిన్నారి పైన ఒక ఉన్మాది చేసినటువంటి వికృత క్రీడ ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆడుకోవడానికి వెళ్ళిన పసిపాప కాసేపట్లోనే విగత జీవిగా మారిపోయింది. ఇంత దారుణానికి ఒడగట్టినటువంటి ఉన్మాది ఆ పాపను చంపడమే కాదు ఇంకేమైనా చేశాడా అనేటువంటి ఆందోళన అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. నమ్మకంగా ఉండవలసిన పక్కింటి వ్యక్తే కాలయముడుగా మారి చిన్నారి ప్రాణాలు తీశాడు. మదనపల్లికి చెందిన రిషిక ప్రియ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాప ఎక్కడికి వెళ్ళింది, కిడ్నాప్ అయిందా లేకుంటే ఇంకేమన్నా అయిందా అని చెప్పేసి భయపడ్డారు. చాలా ఘటనల్లో కిడ్నాప్ అయిన తర్వాత లేకుంటే తప్పిపోయిన తర్వాత వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మా పాప కూడా అలే వస్తుంది, 1 డే 2 డేస్ తర్వాత మరలా పాప వస్తుంది, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం కదా అని చెప్పేసి ఒకవైపు భయపడుతూనే మరొక వైపు చిన్న ఆశ వారికి ఉండేది ఆ పాప వస్తుందని. కానీ మరుసటి రోజే దారుణమైనటువంటి పరిస్థితి ఆ పాపకు చుట్టేసింది. చుట్టుపక్కల అంతా వెతికిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ఆ పాప ఎక్కడుందో అడ్రస్ దొరకబట్టారు. ఎక్కడెక్కడో వెతికిన దొరకలేదు. పక్కింట్లో ఉన్నటువంటి కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇంట్లో ఆ చిన్నారి ఉండడం చూసి షాక్ అయ్యారు. చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళినట్టు గుర్తించారు సీసీ కెమెరాల్లో. పోలీసులు నిందితుడి ఇంట్లో వెళ్ళి సీసీ కెమెరాలు చూసిన తర్వాత ఆ పాప నా ఇంట్లోకి తీసుకువెళ్తుంది గమనించి ఆ తర్వాత అక్కడ తనిఖీలు చేయడంతో ఒక డ్రమ్లో దారుణంగా ఆ చిన్నారి మృతదేహం కనిపించడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. అయితే ఈ పాపను ఎందుకు చంపాడు, అతను సైకోనా లేకుంటే పాపను చంపడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలలో ఇప్పుడు కలుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి అనుమానం ఏంటంటే ఆ పాప పైన, చిన్న పాప పసికందు 7 ఏళ్ల పాప, ఆ పాపను చంపే ముందు అత్యాచారం కూడా ఏమైనా చేశాడా అనే కోణంలో ఇప్పుడు విచారణ కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు కులవర్ధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లిలో ఆ పోలీసులను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఆ స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాడిని విడిచిపెట్టండి, వానంతా చూస్తామంటూ అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టలు తెంచుకునేటువంటి ఆగ్రహంతో ఆ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీదకి వచ్చి వాడిని వదిలిపెట్టండి బయటికి అని చెప్పేసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అక్కడ నినాదాలు చేస్తున్నారు. అతడు గతంలో కూడా వింతగా ప్రవర్తించేవాడని, ఒక సైకోలాగా వ్యవహరించేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చుట్టుపక్కల ఎంక్వైరీ ద్వారా పోస్టుమార్టం నివేదిక వస్తే ఆ పాప మృతికి ఇంకా మరిన్ని కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఓన్లీ చంపేశాడా, ఇంకేమైనా చేశాడా ఆ దుర్మార్గుడు అనేటువంటి. ఏదేమైనా కళ్ళ ముందే తిరిగేటువంటి వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం అక్కడ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయినటువంటి పాప తల్లిదండ్రులే కాదు, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడ ఈ జరిగినటువంటి దారుణ ఘటనను చూసి తట్టుకోలేక కన్నీళ్లతో అక్కడ రోదనలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పాప ఎవరికైనా పాపే. ఆ చిన్న పాపని, అభశుభం తెలియని పాపని ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సి వచ్చింది? దుర్మార్గుడు డ్రమ్ములో పెట్టి ఇంత దారుణంగా హింసించి ఆ చంపడానికి ముందు ఇంకేం చేశాడనేటువంటి అనుమానమే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంటే పోస్టుమార్టం రిపోర్టులో కనుక అలాంటి అంశం ఏమైనా ఉంటే, పాప పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన ఏమైనా ఉంటే అతన్ని స్థానికులు కానీ వారు కానీ అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చంపేస్తామన్నంత ఆగ్రహావేశాలు వాళ్ళ కట్టలు తెంచుకొని వస్తున్నాయి. వారికి జరిగినటువంటి ఘటన అలాంటిది. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ వారి ఆగ్రహం చూస్తుంటే మనకు కూడా రోమాలు నిక్కబరుస్తున్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి పని 7 ఏళ్ల పాప, పసిపాప చూస్తే కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది, ఏదైనా ఇచ్చి తినిపించాలనిపిస్తుంది. అలా సరదాగా చిన్న పాపలు కనిపిస్తే మనకు అలా కొత్త కాలక్షేపం చేస్తే మనసు రిలీఫ్ అవుతుంది అనిపిస్తుంది మనకు. కానీ ఈ యొక్క దుర్మార్గుడు చేసిన ఘాతుకం చూస్తే తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరైనా వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే భయాందోళన చెందేటువంటి పరిస్థితి. ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి కూడా ఏదైనా సరదాగా ఏదైనా ఫంక్షన్ పబ్బాలకు ఒకరికి వెళ్ళినా కూడా చిన్న పిల్లల్ని కూడా ఎవరైనా పట్టుకుంటే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి నేటి సమాజంలో నెలకొంటుంది తల్లిదండ్రులకి. ఏదేమైనా మదనపల్లిలో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత బయటకు వచ్చే అవకాశం.